इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने एससी और एसटी की दर्जेबंदी पर सुप्रीम कोर्ट के फैसले के तनाजुर में असेंबली में कहा कि पिछली हुकूमत ने एससी, मादिगा और माला की दर्जेबंदी पर करारदाद पेश करने पर संपत कुमार को मुअत्तल कर दिया था। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि 23 दिसंबर 2023 को नायब वज़ीर आला भट्टी विक्रमार्का और दामोदर राज नरसिम्हा ने एडवोकेट जनरल को सुप्रीम कोर्ट भेजा था। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने जो कोशिशें की है वो रंग लाई है। उन्होंने कहा कि वो सुप्रीम कोर्ट के आईनी बेंच की तरफ से दर्जेबंदी के बारे में दिए गए फैसले पर शुक्रगुजार है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत सुप्रीम कोर्ट के फैसले के मुताबिक ABCD की दर्जेबंदी करने का फैसला करेगी। उन्होंने कहा कि हुकूमत मौजूदा मुलाजिमत के नोटिफिकेशन में भी मादिगा और माला झेली ज़ातों के तहफ़्फ़ुज़ात को नाफिज करने के लिए मुनासिब इक़दाम करेगी। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने असेंबली में ऐलान किया कि अगर ज़रूरत पड़ी तो आर्डिनेंस लिया जाएगा। తమరి అధ్యక్షతన అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది। కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ABCD వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు। 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ABCD వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది। వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది। గత ప్రభుత్వం ABCD వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది। కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిదులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది। నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా। 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ABCD వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చింది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ABCD వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం। అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము। కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష।